ప్రతిభ ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయి చేరుకోవచ్చనే సందేశంతో రూపొందించిన బ్యాండ్ మేళం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ తెలిపారు. మార్చి 13వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రాజమహేంద్రవరం దానవాయిపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు సతీష్ జవ్వాజీ చెప్పిన కథ నచ్చడంతో సినిమా నిర్మించామని చెప్పారు. కొత్త దర్శకులు, నటీనటులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ చిత్రం తెరకెక్కించామని తెలిపారు. గోదావరి ప్రాంతం సినిమా షూటింగ్లకు ఎంతో అనుకూలమని, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే సినీ హబ్గా మారే అవకాశం ఉందన్నారు. హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ ఈ సినిమాలో కామెడీ ప్రేక్షకులు బాగా అలరిస్తుందని తెలిపారు. దర్శకుడు సతీష్ జవ్వాజీ మాట్లాడుతూ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. మిగతా వాళ్ళందరూ దేనికి పనికిరారు అని స్టాంప్ వేయకూడదు. ప్రతి వాడికి ఏదో టాలెంట్ ఉంటుంది. అందుకోసం రైటింగ్ టాలెంట్ ఉంటుంది, కొంతమంది సింగింగ్, కొంతమంది స్పోర్ట్స్లో ఉంటుంది. వాడి చదువులో వాళ్ళు రాణించలేకపోవచ్చు, బట్ వాళ్ళ లైఫ్లో గొప్పగా చదువుకున్న వాళ్ళ కన్నా గొప్పగా అవ్వచ్చు. టాలెంట్ నమ్ముకుంటే ఆ టాలెంట్ నమ్ముకొని తమ లవ్ని పెంచుకున్న ఒక హీరో కదా. నేను కృష్ణ. నేను ఫస్ట్ ఈ ఆపర్చునిటీని థ్యాంక్స్ చెప్పడానికి కోరట్లేదు. మీకు కానీ, రాజమండ్రి కానీ, కోనా గారు కానీ. కోనా గారు ఇంతవరకు అందరి గురించి మాట్లాడారు, మీ అందరు సమాధానం చెప్పారు. నేను ఈ వేదికని కోనా గారి గురించి మాట్లాడడానికి ఐ వాంట్ యువర్ పర్మిషన్ సార్. 2 minutes. మీరు అడిగారు కదా ఒక క్వశ్చన్, కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు అని చెప్పేసి. సార్ ఎంత అసలు నేను వచ్చిన ఆడిషన్ కి వెంటనే నన్ను ఫస్ట్ డేనే ఓకే చేశారండి. జనరల్ గా ఎప్పుడైనా మనకు ఒక ఉంటుంది నోషన్, మనల్ని తీసుకొని 2-3 సార్లు అది ఇది అని. కానీ ఇట్ వాస్ వెరీ ఈజీ. నేను ఒక లైక్ దిస్ ఈస్ మై ఫస్ట్ మూవీ అండ్ దిస్ ఈస్ లైక్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ ఫర్ మై డెబ్యూ థింగ్. ఎందుకంటే సార్ ప్రొడక్షన్ లో చేయడం అనేది చాలా ఐ ఫీల్ వెరీ లక్కీ. ఇంకోటి ఏంటంటే సార్ జస్ట్ హీస్ ఆన్ ద సెట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అయిపోయే వరకు ఎవ్రీ సీన్ హీస్ ఇన్వాల్వ్డ్. చూసి చెప్తారు కరెక్ట్ గా ఏది అని చెప్పేసి. కాస్ట్యూమ్స్ లో కూడా ఎవ్రీథింగ్ ఎక్కడ చూసుండరు. ఐఎమ్ వెరీ లక్కీ సార్ టు హావ్ యు యాస్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్. మీరు ఇంతవరకు కోర్టులో చాలా సీరియస్ గా చూసారు. ఇక్కడ శ్రీదేవి అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ నవ్వుద్ది, ఏడిపిస్తుంది, అన్ని చేస్తుంది. అండ్ ఇంకా మీకు ఇంకొంచెం ప్రేమ తీసుకుంటుంది. అండ్ రోషన్ ఈజ్ లైక్ ఒక పెద్ద యాక్టర్ ఫామ్ లో, అంటే అనుకుంటాం కానీ చిరంజీవి గారు, నాని గారు ఫ్యూచర్ అలా కనిపిస్తాడు రోషన్ మీకు. సో మచ్ ఆఫ్ వర్సటాలిటీ, డాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ శ్రీదేవి నువ్వు ఇంకా 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 అందంగా తయారవుతున్నావు ప్రతి సినిమా. లైక్ 4 other న్యూ కమర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మా అందరికీ ప్రేమను పంచాలని కోరుకుంటున్నాను. సో హ్యాపీ డేస్ లాగా వచ్చిన ప్రతి ఒక్క యాక్టర్ దీంట్లో బెస్ట్ యాక్టర్ అవ్వాలని అమ్మాయి బ్లెస్సింగ్. ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారి ఆయన బయోపిక్ ఒకటి తీసుకున్నారు మన మధ్యన అయింది. శివరాజ్ కుమార్ గారి, ఆయన గుమ్మడి నరసయ్య గారు. ఆయన స్టోరీ విని ఆయన ఇంప్రెస్ అయ్యి ఒక మనిషి ఇంత గుమ్మడి నరసయ్య గారి గురించి మీ అందరూ తెలిసే ఉంటుంది. ఆయన ఒక కమ్యూనిస్ట్, ఆయన ఒక ఎమ్మెల్యే. అందరికీ థ్యాంక్స్ మీడియా అందరికీ.